ఈ వీకెండ్ వచ్చేసి తోప్ పార్క్ వెళ్తున్నాము. సో తోప్ పార్క్ ఎలా ఉంటుంది ఏముంటుంది అనేసి అని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి శ్రోమిత్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే బాబీ తోప్ పార్క్ బస్ ఫ్రెండ్స్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో 480 అనమాట. మనకి రిటర్న్ కూడా ఇచ్చేస్తారు సేమ్ డే. ఇది బస్ అయితే సో ఇది ఎంట్రన్స్ అనమాట తోప్ పార్క్కి. కార్కి వచ్చేవారు కార్లో ఇలా పార్క్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్ జనాలు ఉన్నారనమాట. అసలు అప్పుడే ఓపెనింగ్ యాక్చువల్గా. సో మేము ఒక 1 అవర్ అనమాట ఓపెనింగ్ అయినా ఒక 1 అవర్కి అంతా వెళ్ళిపోయాము. బట్ స్టిల్ అసలు చాలా జనాలు ఉన్నారు. మాకు అసలు లోపల అలాగా వ్యూస్లో తిప్పి మాకు అక్కడక్కడే తిరుగుతున్నట్టుంది కానీ అసలు లోపలికి వెళ్తానో లేదో కూడా తెలియట్లేదు. అంత తిప్పారు. చాలా హై సెక్యూరిటీ ఉందనమాట, చెక్కింగ్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి నేను జస్ట్ ఇంకా క్లోజ్ బై వెళ్ళకుండానే దూరం నుంచి రైడ్స్ అన్నిటిని కొద్దిగా వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ మొత్తానికి అయితే లోపలికి వచ్చాము. అండ్ ఇవాళ కూడా మేము వచ్చినప్పుడు కొద్దిగా వర్షం పడుతూనే ఉంది. లాస్ట్ వీక్ వచ్చేసి బీచ్కి వెళ్ళినప్పుడు వర్షం పడుతూ ఉన్నది. ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడేలా ఉంది. బట్ పడింది అండ్ ఆగిపోయింది కూడా. అండ్ ఇది వచ్చేసి మా ఫస్ట్ రైడ్ అనమాట. ఫస్ట్ రైడ్ రాగానే పెద్ద తోపులాగా వెళ్ళిపోయేసి కూర్చునేసాను అనమాట. వరుసగా మా బ్యాచ్ అక్కడ వరుసగా మొత్తం అంతా కూర్చునింది. అందరం మీ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. సో వెళ్ళేసి ఫాస్ట్ కూర్చునేసాను. నేనైతే రైడ్స్ ఎక్కడము ఇక్కడే ఫస్ట్ అనమాట తోప్ పార్క్లో. ఇండియాలో కొన్ని రైడ్స్ ఎక్కాను, బట్ ఇలాంటి పెద్ద రైడ్స్ అయితే ఎప్పుడు ఎక్కలేదు. ఇక్కడ మాత్రం అన్ని పెద్దవే ఉన్నాయి. సో ఇంక అవే ఎక్కాల్సి వచ్చింది, అవే ఎక్కాను కూడా. ఇండియాలో అయితే నేను ఎప్పుడు చాలా చిన్నగా ఎక్కుతాను. అదొక టైప్ ఆఫ్ ఫియర్ ఉందనమాట నాకు. సో నేను ఎక్కను రైడ్స్ బేసిక్గా. సో ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేసి నన్ను ఎక్కించేశారు. అండ్ ఎక్కిన తర్వాత బాగా నచ్చింది. బట్ చాలు, 1 టైం అడ్వెంచర్ లాగా. సో నచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించలేదు ఇది ఎంత హైట్కి వెళ్తుంది ఏంటి అనేసి అని. దీని పక్కనే నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ క్లిప్ యాడ్ చేశాను. సో దాంట్లో చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎంత హైట్కి తీసుకెళ్తుందో. ఫస్ట్ ట్రిప్పే ఎక్కడం అసలు చాలా భయం వేసింది. అలా ఊతూ పైకి తీసుకెళ్ళి అసలు కిందకి పడిపోతున్నట్టు అనిపించింది అనమాట. కానీ మనకి సెక్యూరిటీ పరంగా లైక్ సేఫ్టీ పరంగా అయితే 100% సేఫ్ ఇది. ఎందుకంటే మనకి ఫస్ట్లో నేను ఎక్కి కూర్చున్నప్పుడు చూస్తే మీకు ఒకటి ఉంటుంది. సో దాన్ని వచ్చేసి వాళ్ళు వచ్చి ప్రెస్ చేస్తారనమాట. అది వచ్చేసి లాక్ పట్టేసుకుంటుంది. అన్లెస్ వాళ్ళు ఆ లాక్ ఓపెన్ చేసేవరకు అది ఓపెన్ అవ్వదు. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సేఫ్టీ పరంగా అయితే మాత్రం. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట దాంట్లో. అండ్ వన్స్ ఇది ఎక్కువసేపు కూడా ఉండదు, జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ అంతే నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే అక్కడ ఎక్కడం కూర్చోవడం దిగడం తప్ప నాకు అసలు కళ్ళు కూడా తెరవలేదు. నేను ఎక్కినప్పుడు స్టార్ట్ అయినప్పుడు కళ్ళు మూసాన్ని, దిగినప్పుడు తెరిచాను అనమాట. అయిపోయింది రైడ్ అయితే. సో ఇంక దిగేసి వచ్చేస్తాము. అండ్ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ క్లిప్ నెక్స్ట్ క్లిప్పే. సో అది ఎంత హైట్కి వెళ్తుంది, అది ఎలా ఉంటుంది ఏంటనేసి అని. సో చాలా హైట్కి వెళ్తుంది. అండ్ ఒక్కనొక టైంలో అయితే ఇంకా అలా కిందకి పడిపోతామేమో అన్నంత ఇదిగా వచ్చేస్తుంది అనమాట. అంత హైట్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది మీకు. సో అంత వరకు తీసుకెళ్తాయి అనమాట. జస్ట్ 4 అంతే 4 టైమ్స్ అలా తీసుకెళ్ళి ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట డ్రాప్స్. సో ఇది వచ్చేసి సెకండ్ రైడ్ అనమాట. అండ్ అక్కడ చూడొచ్చు నేను కాలు ఊపుకుంటూ అలా కూర్చోన్నాను. ఎక్కనని చెప్పేసి ఫస్ట్ నేనే ఎక్కేసాను అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ అడుక్కుంటాను నేను ఎక్కేసాను. బట్ లాస్ట్కి ఆ ఒక్క సెకండ్లో అసలు నీకు విత్ ఇన్ 1-2 సెకండ్స్ కిందకి వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. అసలు ఏం తెలియదు అనమాట. కాలు అయితే నాకు ఒక్క నిమిషం అలా పట్టేసినట్టు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది డేంజరస్ అడ్వెంచరస్ రైడ్ ఇది. సో అందుకే నేను ఎక్కలేదు. ఇది వచ్చేసి 360 degreesలో తిరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కలేదు. ఇంకా నేను వచ్చేసి KFCకి వచ్చాను. అండ్ గౌతమ్, కుషలు, అదేవిధంగా ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ బాబీ అనేసి అని ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళాడనమాట. వాళ్ళు ఎక్కారు. అండ్ ఇక్కడ నేను KFCకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని చికెన్ వింగ్స్ అదేవిధంగా బర్గర్ ఆర్డర్ చేసుకొని తినేసిన తర్వాత బయట వచ్చి వాళ్ళని వీడియో తీశారనమాట. సో చాలా జనాలు ఉన్నారు దానికి. ఇది వచ్చేసి ఒక థీమ్. నేనేంటి ఇది పగిలిపోయింది ఇలాగంతా అనుకున్నాను సీలింగ్, బట్ ఇది ఒక థీమ్ అనేసరి మళ్ళీ అర్థమైంది అనమాట నాకు. అండ్ ఇప్పుడు జూమ్ చేస్తూ చూసేది వచ్చేసి ఫస్ట్లో కూర్చోండి కుషల్. అండ్ కుషల్ పక్కన గౌతమ్ ఉన్నాడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాబీ ఉన్నాడు అనమాట. అండ్ చూడొచ్చు ఎంత ఫ్లిప్ అవుతుందో అసలు. ఇదైతే 360 degreesలో తిరుగుతుంది అనమాట.
చాలా అడ్వెంచరస్ ట్రిప్ రైడ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇదే అంత చిన్న రైడ్ కూడా కాదు, తిరుగుతూనే పోతూ ఉంటుంది. అండ్ వచ్చి మా ఫ్రెండ్స్ అసలు మిస్ అయ్యావు, సూపర్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రైడ్ అనమాట. ఇదైతే 90 degreesలో జస్ట్ అలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు అలా పైకి ఎక్కేస్తుంది అండ్ అలా దిగేసి వచ్చేస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా అసలు ఇది కూడా నేను ఎక్కలేదు ఈ రైడ్, మా ఫ్రెండ్స్ మాత్రం ఎక్కారు. సో కొన్ని రైడ్స్ నేను ఎక్కలేను, అవి ఎక్కారంటే ఇంకా అక్కడే పడిపోతాను అనమాట. సో ఇది చూసారా అసలు విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది. ఇది వచ్చేసి వాటర్, ఇది ఎక్కాము. మేము ఏం చేసామంటే వాటర్ రైడ్స్ అనేటివి ప్లాన్ చేసుకొని వెళ్ళలేదన్నమాట, ఎక్కాలి అనేసి అని. సో మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వాటర్ రైడ్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఏదైనా జాకెట్స్ తీసుకొని వెళ్తే బెస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము ఎక్కింది అయితే కాదు, ఇంకా మేమే ఎక్కాం కాబట్టి మమ్మల్ని వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నేనే వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట మా రైడ్ అయిపోయిన తర్వాత. సో చూసారు కదా అంతలా వస్తుంది అనమాట వాటరు. ఇప్పుడే జస్ట్ వాటర్ రైడ్ ఎక్కామన్నమాట. ఇదే ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చి వాటర్లో వదిలేస్తుంది. సో ఇక్కడ వాటర్ చూడొచ్చు, అది వచ్చి ఫోర్స్కి మనకి వాటర్ అనేది మొత్తం ఫుల్గా ఎగురుతుంది అనమాట. బాగా తడిచిపోయాం, మేము ముందుగా ప్లాన్ చేసుకొని ఏం రాలేదు, ఇలా వాటర్లో తడుస్తామనేసి అని. ఇది వచ్చేసి ఇంకొక వాటర్ రైడ్. సో ఆల్మోస్ట్ 3 ఉన్నాయి వాటర్ రైడ్స్ అయితే. ఇది వచ్చేసి సెకండ్ అనమాట. సో ఇది మనం భయపడాల్సిన అవసరం లేదు, అంటే అంత వాటర్గా తడిచిపోయేది అంతా ఏముండదు. ఇది ఓకే, ఇది మన మీద వాటర్ ఫ్లష్ అవుతుంది కాబట్టి సో ఫైన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కింద నుంచి వెళ్ళే దారి వరకు మా ఫ్రెండ్స్ కింద నుంచి వీడియో అయితే షూట్ చేశారు. అండ్ దిగేటప్పుడు అయితే ఇంకా అది అవతల సైడ్ వస్తుంది కాబట్టి నేనే అవతల పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కవర్ చేశాను అనమాట ఆ క్లిప్ అనేది. సో అది కూడా చూడండి అది ఎలా వస్తుంది ఏంటనేసి అని. అలా పైకి తీసుకెళ్లే వరకు దీని కింద గ్రిప్ అనేది మనకి అసలు ఏమీ ఉండదు యాక్చువల్గా. దాని కింద జస్ట్ కుషన్స్ లాగా ఉంటాయి బుషెస్, అండ్ అదే దాన్ని హోల్డ్ చేసుకొని అలా తీసుకెళ్తుంది అనమాట. అండ్ పైకి వెళ్ళిన తర్వాత అది ఈ బెలూన్ కూడా లైక్ ఈ ట్యూబ్ కూడా తిరుగుతుంది. సో ఇది తిరగడము ఆ వాటర్ వల్ల మనం వాటర్లో దాంట్లో కూడా అలా తిరుగుతూ జారుకుంటూ కింద రావడం వల్ల కొద్దిగా తోసేసినట్టుగా అలా అనిపిస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వెంచరస్ రైడే, నాకు బాగానే నచ్చింది. సో బాగుంది మొత్తానికి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా అదే అనమాట. సో అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన మీకు రింగులు కనబడుతుంది. సో దాంట్లోంచి అలా తీసుకొని కిందకు వచ్చేస్తుంది, అంత సప్పని వచ్చేస్తుంది అనమాట, అంత ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా తెలిసింది బ్రేక్ డ్యాన్స్. సో ఇది నేను ఎక్కలేదు, మా ఫ్రెండ్స్ ఎక్కారు. చాలా రైడ్స్ ఉన్నాయి, నేను కొన్ని ఎక్కాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎక్కారనమాట. ఎందుకంటే ఇది మేము అప్పుడే తినడం వల్ల ఇంకా తిప్పేస్తుంది కడుపులో, నాకు వామిటింగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎక్కలేదు. సో ఇంకొంతమంది ఇది లైక్ చేసే వాళ్ళు ఎక్కారు, మేమైతే ఎక్కలేదు. ఇంకా అదేవిధంగా నేను ఎక్కినట్టు ఇంకొంత మా ఫ్రెండ్స్ అయితే ఎక్కలేదు అనమాట. సో అలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్కామన్నమాట. చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా రైడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ రైడ్ గౌతమ్ అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఎక్కడానికి వెళ్ళారు. నేను వచ్చేసి ఇంకా స్నాక్స్ తిందామని చెప్పేసి అని వచ్చానమాట స్నాక్స్కి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి చికెన్ కెబాబ్ ఉంది, చికెన్ టిక్కా కెబాబ్. సో ఈ కెబాబ్స్లో వచ్చేసి ఒక కెబాబ్ తీసుకుందామని చెప్పని వచ్చి తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి చికెన్ టిక్కా కెబాబ్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఒక మనకి రోటీలో చికెన్ టిక్కా వేసేసి సాలెడ్ మనకు నచ్చిన సాలెడ్ అదేవిధంగా మనకు నచ్చిన సాసెస్ యాడ్ చేసేసి ఇస్తారు. ఇలాగ పచ్చిగా ఆకులు అలములు ఇచ్చేస్తారు, తినాల్సింది తప్పదు. బాగుంటుంది యాక్చువల్గా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సాలెడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వాటర్ రైడ్. ఇదేం అంత వాటర్లో తడిచిపోయే అంత ఏం ఉండదు. ఇది చిన్నపిల్లలు కూడా ఎక్కుతారనమాట. ఇది బాగానే ఉంటుంది, అంత హెవీగా ఏం లేదు. సో మేము ఆల్రెడీ అలసిపోయాం కాబట్టి ఇంక ఎక్కలేదు, వచ్చేసాము అనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది గౌతమ్ కుషలు వీళ్ళు వెళ్ళారు ఇంకొన్ని ఎక్కడానికి అని చెప్పని. మా ఆడికే ఫుల్గా టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట, వచ్చి కూర్చొని ఉన్నాము. దానికైతే మాత్రము థోర్ పార్క్ అనేది ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ అనమాట. వర్త్ 41 pounds పడింది పర్ పర్సన్. మొత్తం ఎన్ని రైడ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క రైడ్ కూడా మనకి ఫ్రీ అనమాట. సో ఎక్కడ కానీ మీరు అయితే పేమెంట్ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి ఎన్ని రైడ్స్ ఉన్నాయో అన్ని రైడ్స్ కూడా మనం ఎక్కి చూడొచ్చు అనమాట. వర్త్ ప్లేస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంది ఏరియా అయితే మాత్రం. ఎవ్రీథింగ్ ఫ్రీ మనకి, రైడ్స్ అన్నీ కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. చాలా అడ్వెంచరస్గా చాలా బాగుందన్నమాట. సో లండన్లో ఉన్న వాళ్ళైతే ఇది లండన్లోనే ప్లేస్, బయట ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా అయితే మస్ట్.
చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి ఆడుకోవడానికి అనేసి వాటర్ యాక్టివిటీ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది, పిల్లలు క్యూట్గా ఆడుకుంటున్నారు. మేము వచ్చినప్పుడు మార్నింగ్ అయితే, ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు అనమాట. చాలా బాగుంది మొత్తానికి. తోపు పార్క్ అయితే తోపు ఉంది అసలు, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లండన్లో ఉన్న వాళ్ళకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.